అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. ముందుగా హీరోయిన్ అయిన ఇంద్రాణి గారికి అలాగే కో ప్రొడ్యూసర్ సుగుణ జ్యోతి గారికి నమస్కారం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాండి, దేవుడి దయ వల్ల. ఇంకా చాలా రోల్స్ మీరే పోషించారు ఈ సినిమాకి సంబంధించి, బ్రీఫ్ గా చెప్పండి. చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ. మెయిన్ లాగ్ లైన్ మీరు అడుగుతుంటే గనక వాట్ ఐ కెన్ సే ఇస్ ఇట్స్ అబౌట్ అ ఉమెన్. 5 డాన్స్ ఫామ్స్ అన్నారు కదా, ఏంటవి? 5 డాన్స్ ఫామ్స్ వచ్చేసి కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ. అక్క సినిమా తీద్దాం, నేనే హీరోయిన్, నువ్వు కో ప్రొడ్యూసర్ అని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది జ్యోతి గారు? హ్యాపీగా అనిపించిందండి, బట్ స్ట్రెస్ కూడా ఉంటుంది నాకు తెలుసు. అండ్ దిస్ జర్నీ ఐ సా హర్. మీ ఫాదర్ గా తనికళ్ళ భరణి గారు యాక్ట్ చేశారు కదా, ఆయన గురించి చెప్పండి. ఏం చెప్తామండి, బాబాయ్ గారు అని పిలుస్తాను ఆయన్ని. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు హిమ్ అండ్ హీస్ అ బ్లెస్సింగ్. నార్మల్గా ఒక ఫ్యామిలీ మొత్తాన్ని మనం ఏ పెళ్లిలోనో, ఏ ఫంక్షన్లోనో, లేదంటే ఇంకేదన్నా ఈవెంట్లో, మన ఫ్యామిలీ ఈవెంట్లో చూసుకుంటాం. కానీ ఒక సినిమాలో ఒక ఫ్యామిలీ మొత్తాన్ని చూడాలి అంటే అందెల రవ మీది ఇంద్రాణి గారి సినిమా అని చెప్పాలి. మాకు మేనత్ ఉన్నారు, సో ఆవిడ టీజర్ లాంచ్ కి ఆవిడే ఎంసీ. ఈ మధ్య కాలంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్స్ ని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సైడ్ క్యారెక్టర్స్ చేయడం లాంటివి కూడా చూస్తున్నాం. కానీ మీరు డైరెక్ట్ గా హీరోయిన్ గా యాక్ట్ చేశారు. నేను చేసుకున్నా కాబట్టి నేను యాక్ట్ చేశాను. రేపు ఇంకోళ్ళు అడిగితే అలా రాదేమో. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనరల్గా ఏదైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత అవార్డ్స్, రికార్డ్స్ని సొంతం చేసుకుంటూ ఉంటుంది. కానీ భారతీయ డాన్స్ ఫామ్స్ విమెన్ ఎంపవర్మెంట్ థీమ్తో తీసిన అందెల రవమిది అనే సినిమా రిలీజ్కి ముందే అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్ని సాధించింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఈ సినిమా హీరోయిన్, ప్రొడ్యూసర్, అలాగే డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయిన ఇంద్రాణి దౌలూరి గారు, అలాగే కో ప్రొడ్యూసర్ అయిన సుగుణ జ్యోతి రవ్వ గారు. వారిద్దరూ సిస్టర్స్ కూడా. వీళ్ళిద్దరితో మాట్లాడి అందెల రవమిది సినిమా గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ముందుగా హీరోయిన్ అయిన ఇంద్రాణి గారికి అలాగే కో ప్రొడ్యూసర్ సుగుణ జ్యోతి గారికి నమస్కారం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాండి, దేవుడి దయ వల్ల. అసలు ఈరోజు నా ఇంటర్వ్యూకి మీ ఇద్దరు ఇంత ట్రెడిషనల్ గా, ఇంత బ్యూటిఫుల్ గా వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నవరాత్రులు కదా, ఇంకా పూజలు అవి ఉంటాయి కదా అమ్మవారు, అది సో ఇంకా ట్రెడిషనల్ లోనే ఉన్నాం. ఓకే, అంటే దాదాపు 20 years అవుతుంది మీరు యుఎస్ వెళ్ళి, అయినా సరే మన ట్రెడిషన్స్ అలాగే మన కల్చర్ ని మాత్రం మర్చిపోలేదని ఇలా చూపించేస్తున్నారు. డాన్స్ టీచర్ ని కదండి, ఐఎమ్ డాన్స్ గురు, ఐఎమ్ డాన్సర్, సో యా ట్రెడిషన్ ఇస్ అ మస్ట్. అందులోనూ మీ సినిమా అందెల రవమిది, అసలు ఆ టైటిల్లోనే అర్థమైపోతుంది మీరేంటో. అయితే ఈ సినిమా గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. మీరే హీరోయిన్, ఇంకా చాలా రోల్స్ మీరే పోషించారు ఈ సినిమాకి సంబంధించి. బ్రీఫ్ గా చెప్పండి స్టోరీ లైన్. సో ఈ మూవీ వచ్చేసి ఐ హావ్ ప్రొడ్యూస్డ్ అండ్ ఐ హావ్ యాక్టెడ్ యాజ్ ద మెయిన్ లీడ్. తర్వాత చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ. మెయిన్ లాగ్ లైన్ మీరు అడుగుతుంటే కనుక వాట్ ఐ కెన్ సే ఇస్ ఇట్స్ అబౌట్ అ ఉమెన్, mid-30s woman who is born and brought up in India, and she wants to master 5 dance forms. Dantlo 3 dance forms she has already mastered, but her goal is to master 5 dance form and take it to the international stage. సో అలా వచ్చేసి వాళ్ళ ఫాదర్ కూడా వెరీ సపోర్టివ్గా ఉంటారు మన మూవీలో, భరణి గారు. సో ఆమె ఎలా అయితే ఇక్కడి నుంచి యుఎస్కి వెళ్ళి ఆవిడ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ ఒడిదుడుకులు, ద గ్రాఫ్ గోస్ అప్ అండ్ డౌన్, సో హౌ దట్ హ్యాపెన్స్ అనేది ఒక స్టోరీ అనమాట. 5 డాన్స్ ఫామ్స్ అన్నారు కదా, ఏంటవి? 5 డాన్స్ ఫామ్స్ వచ్చేసి కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్ అండ్ కథకళి. మీరు విజయవాడలో ఉంటారు, ఎంటర్ప్రెన్యూర్ మీరు. అక్కయ్య మీరు కో ప్రొడ్యూసర్ అని చెప్పినప్పుడు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించిందండి, చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది యాక్చువల్లీ. మా అక్కని ఎప్పుడు చిన్నప్పటి నుంచి షీ వాజ్ మై రోల్ మోడల్. తను చాలా బిగ్గా స్క్రీన్ మీద చూడాలని ఉండేది నాకు, బికాస్ షీ హ్యాస్ ఆల్ దట్ క్వాలిఫికేషన్స్ అండ్ డెడికేషన్.
చాలా హ్యాపీగా అనిపించింది మ్యామ్. అయితే అందెలే రవ మీది సినిమా 70% యుఎస్లో అలాగే 30% ఇండియాలో షూట్ చేశారంట, నిజమేనా? నిజమేనండి. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే స్టోరీ ఎలా ఉంటుందా? Story, because of the story, because it starts here, so we had to film, and then she goes there, so we had to film there. 70% అక్కడే చేసాం. ఓకే, ఇంతకీ మీరు డైరెక్టర్, ఇంకొక డైరెక్టర్ కూడా ఉన్నారు కదా? కో డైరెక్టర్ సాయిరామ్ పల్లె గారు అని. ఆయన లేకుండా అసలు ఇది అయ్యేదే కాదు. ఆయనకి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, బికాస్ నేను ఐఎమ్ స్టిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. వాట్ ఈస్ బిహైండ్ ద కెమెరా ఇస్ వెరీ ఇంపార్టెంట్, however we plan and whatever we do. So he played a key role. మీరే హీరోయిన్ గా ఎందుకు చేయాలనుకున్నారు ఇంద్రాణి గారు? ఎందుకంటే అసలు ఈ స్టోరీ స్టార్ట్ చేయడమేనే మీరే హీరోయిన్ అనుకుని చేశారా, లేదంటే స్టోరీ లైన్ అలా ఉండడం వల్ల? I am not a producer and I became a producer. I am an actress. హీరోయిన్ గా I had to do because I wanted to act. ఓకే, I produced because I wanted to act. అంటే ఆ స్టోరీ మొత్తం మిమ్మల్ని మనసులో పెట్టుకునే రాసిన స్టోరీ. Basically వేణు నక్షత్రం గారు రాశారు. It was about a woman. She was an interior designer in the story. But when we started talking, then I said, sir, it makes more sense because I am a dancer. And there is visually more to show if you're a dancer as opposed to show when you're an interior designer, frankly. అంతే కదా, డాన్స్ చూపించవచ్చు, మ్యూజిక్ చూపించవచ్చు, షోస్ చూపించవచ్చు, థియేటర్ చూపించవచ్చు, ఆడియన్స్ చూపించవచ్చు, ప్రాక్టీస్ చూపించవచ్చు, యూ కెన్ డూ సో మచ్, స్టూడెంట్స్ చూపించవచ్చు. సో అలా అని ఇట్ బికేమ్ అ బిగ్ థింగ్, ఇట్ బికేమ్ అ ఫీచర్ ఫిల్మ్. సో ఆ పరంగా అనుకున్నాం అనమాట. అక్క సినిమా తీద్దాం, నేనే హీరోయిన్, నువ్వు కో ప్రొడ్యూసర్ అని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది జ్యోతి గారు? హ్యాపీగా అనిపించిందండి, బట్ స్ట్రెస్ కూడా ఉంటుంది నాకు తెలుసు. అండ్ దిస్ జర్నీ ఐ సా హర్, తను ఏమేమైతే గో త్రూ అయిందో, ద అమౌంట్ ఆఫ్ మనీ షీ పుట్ ఇన్ దట్, అండ్ హర్ ఎనర్జీ ఎక్కడ కూడా ఎప్పుడైనా డ్రాప్ అయినా కూడా డబల్ ద ఎనర్జీగా వచ్చేది బ్యాక్ తను. అండ్ ఇంకొకటి వాట్ ఐ థాట్ వాస్ ఎట్ ద స్టార్టింగ్, తను కొంచెం పర్ఫెక్షనిస్ట్ అనమాట. ఎనీథింగ్ వాట్ ఎవర్ వర్క్ షీ డస్ అట్ హోమ్, అది హౌస్ హోల్డ్ వర్క్ అవనివ్వండి, డాన్స్ అవనివ్వండి, స్టూడెంట్స్ నేర్పించేది, సీరియస్ గా చెప్పేసి లేదు అండి, కదా. ప్రేమ బికాజ్ ఆఫ్ ద లవ్. కానీ నిజాలే చెప్తున్నట్టు చిన్నప్పటి నుంచి తన్ని చూసాను కాబట్టి, చూస్తూ పెరిగాను కాబట్టి ఐ నో వాట్ షీ ఈజ్ యాక్చువల్లీ. అండ్ తను పర్ఫెక్షనిస్ట్ అవడం మూలాన తనకి ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది, చేయాల్సి వస్తుంది, ఇస్ వాట్ ఐ థాట్ ఇనీషియల్గా. బట్ ఇట్ కేమ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్ అండి. మూవీ మీరందరూ చూస్తారు, చూసి మాకు చాలా సక్సెస్ తెచ్చిపెట్టాలి. నాకు అయితే వెన్ ఐ సా వాట్ షీ హెస్ డన్ ఆన్ ద స్క్రీన్, నాకైతే కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయండి. ట్రూలీ ఐ లవ్ యూ టు జో. థ్యాంక్ యూ. That story depiction, going of the movie, every scene, everything was so emotional and heart touching to every woman. హీరోయిన్ గా మీరైతే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ కి సరిపోయి ఉంటారు అని అనిపిస్తోంది. మీ హీరో గురించి చెప్పండి. విక్రమ్ కొల్లూరు అని ఉన్నారు. ఆయన హీ ప్లేడ్ ద లీడ్ అగేన్స్ట్ మీ, మేల్ లీడ్. ఆయన హీస్ అన్ ఎక్సలెంట్ యాక్టర్. చాలా ఈజీగా వీ కుడ్ జర్నీ టుగెదర్ అనమాట. అంటే దిస్ బికమ్స్ అ ఫీమేల్ ప్రొటాగనిస్ట్ సబ్జెక్ట్, ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కదా. ఆమె స్ట్రాంగ్గా చూపించేటప్పుడు ఒకడు హూ కెన్ మేనేజ్ దట్ అనేది కూడా ఉండాలన్నమాట. దాంతో విక్రమ్ వాజ్ అమేజింగ్. అండ్ వీ హ్యాడ్ ఆదిత్య మెనన్ గారు ఆల్సో, హూ సో అంటే నేను చెప్పకూడదు ఎలా వెళ్ళింది స్టోరీ పర్సనల్గా అనేది. సో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. సో దే బోత్ ప్లేడ్ మై లీడ్ అనమాట. విక్రమ్ కొల్లూరి గారు కూడా యుఎస్ లోనే ఉంటారా? ఆయన యుఎస్ఏనండి. మీకు తెలిసిన వ్యక్తే? బాగా తెలుసు, మీ ఫ్రెండ్. ఫ్రెండ్స్. యా. ఇంతకీ రెమ్యునరేషన్ ఇచ్చారా లేదా? ఆయనకి ఫ్రెండ్ కాబట్టి ఫ్రీగా యాక్ట్ చేశారా? లేదు, ఫ్రీగానే. ఓకే, అలా కూడా ఖర్చు తగ్గించేశారు. ఖర్చు తగ్గించడం కాదండి, ఇట్ వాజ్ లైక్ people coming together and do. So not just him, many people did not take remuneration. Yes. Because if you are doing a movie in the US, the production costs are extremely high. We are all a bunch of enthusiasts, cinema enthusiasts. So we help each other out anamata. Edana collab vaste nenu, inkoti vaste inkoti, together. If I can do like production manager for somebody, if they are my good friend and they are doing something, we help each other out.
సో ఆ క్రమంగా వీ ఆల్ హెల్ప్ ఈచ్ అదర్ అవుట్. మీ ఫాదర్ గా తనికళ్ళ భరణి గారు యాక్ట్ చేశారు కదా, ఆయన గురించి చెప్పండి. ఏం చెప్తామండి, బాబాయ్ గారు అని పిలుస్తాను Oh. ఆయన్ని. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు హిమ్ అండ్ హీస్ అ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. హీ ఈజ్ నాకు దేవుడిచ్చిన నాన్నగారు. మా నాన్నగారు హీ పాస్డ్ అవే. మా నాన్నగారు చూడలేకపోయారు ఇది. మా నాన్నగారు పోయి 9 ఏళ్ళు అవుతోంది. అండ్ ఇఫ్ హీ వాజ్ దేర్ he would sit me down and have a monologue. అంటే అంత క్లియర్గా, చాలా మంచి ఇమోషనల్ ఐక్యూ మా నాన్నగారికి. వెరీ వెల్ రెడ్, ఎన్సైక్లోపీడియా ఆయన అదే అసలు ఇన్ఫర్మేషన్. సో నాకు భరణి గారే కావాలి అనుకున్నా. బాగా లర్నెడ్ ఆయన. సో ఐ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ హిమ్ ఓన్లీ యాక్చువల్లీ ఇన్ దిస్ మూవీ. అండ్ హీ ఫిట్ ఇన్ లైక్ అ గ్లవ్. అండ్ ఆయన్ని తీసుకురావడానికి కూడా హరీష్ శంకర్ గారు చాలా హెల్ప్ చేశారు. అసలు హరీష్ శంకర్ గారు అయితే చేసిన హెల్ప్ నేను అసలు మర్చిపోలేనండి జీవితంలో. ఆయన సచ్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, నాకు భరణి గారు కావాలి, నాకు ఎలా తీసుకురావాలో తెలీదు, నేను అంత డబ్బులు పెట్టుకోలేను, నా పరిస్థితి ఇది అంటే ఆయన ఫోన్ చేసి, బాబాయ్ కొంచెం ఇలా డాన్స్ ఓరియంటెడ్, ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్టు కొంచెం చాలా రెమ్యూనరేషన్ తక్కువ చేసి నాకు హెల్ప్ చేశారు. అంటే ఆ ఎడ్యుకేషన్ లెర్నింగ్ కోసం కూడా చేస్తారు కదా, నాన్ కమర్షియల్ కాదు మూవీ. సో నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ భరణి గారు ఈజ్ స్టిల్ లైక్ అ ఫాదర్ ఫిగర్ టు మీ. వచ్చినప్పుడల్లా కలుస్తాను, ఆయన మనవడితో ఆడుకుంటాను. ఆయన ఐఎమ్ బ్లెస్డ్. ఇంద్రాణి గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పాలి. ఫ్యామిలీ అంటే ఐ హ్యావ్ అ హస్బెండ్ అండ్ టూ గర్ల్స్, నాట్య, శ్రియ. ఇద్దరు కూడా యాక్ట్ చేశారు. మీరు ఒకవేళ పోస్టర్ కానీ, మూవీ కానీ, ట్రైలర్, టీజర్ ఏ చూసినా శివ బట్టి ప్రోలు ప్రెజెంట్స్ అని ఉంటుంది. దట్స్ మై హస్బెండ్. ఆయన డబ్బులు ఇవ్వడం వల్లనే మేము సినిమా తీసాం. కానీ మొత్తం ఇది ఫ్యామిలీ ప్యాక్ సినిమాలా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఇంకొక సిస్టర్ ఉన్నారు కదా, ఆవిడ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. వాడేసానండి నేను. అక్క, చెల్లి, మా తమ్ముళ్ళు ఉన్నారు అక్కడ ఉంటారు, వాళ్ళని, మా బాబాయ్, అందరినీ. ఇది ఫ్యామిలీ ప్యాక్ సినిమా. నార్మల్ గా ఒక సినిమా తీసిన తర్వాత సకుటుంబ సపరివార సమేతంగా చూసే సినిమా అంటారు కదా, కానీ ఒక ఫ్యామిలీ మొత్తం కలిపి యాక్ట్ చేసిన సినిమా అని మనం చెప్పుకోవాలి. అక్కయ్య కూతురు అక్కడే, దాన్ని డబ్బింగ్ లో పెట్టా. కూతురు యాక్ట్ చేసింది. మళ్ళీ మా నీసు, మై స్టూడెంట్స్ ఆర్ మై స్టూడెంట్స్, డాన్స్ స్టూడెంట్స్, వాళ్ళని పెట్టా ఒక సాంగ్ లో. సో ఎవ్రీవేర్ వాట్ ఎవర్ దే ఆర్ యూస్ టు డూయింగ్ పెట్టా. మా సిస్టర్ ఇన్ లా, మాకు ఒకటే సిస్టర్ ఇన్ లా, ఎక్స్ట్రీమ్లీ క్లోజ్, ఐ లవ్ హర్, సీమా అని. తన్ని కూడా డబ్బింగ్ లో పెట్టా. ఫారెన్, లైక్ షీ స్పీక్స్ ఎక్సలెంట్ ఇంగ్లీష్. అండ్ దెన్ ఐ వాంటెడ్ సమ్ అమెరికన్ తీసుకొచ్చి ఎక్కడ కడితే అక్కడ ఎలా ఖర్చు తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకొకటి న్యాచురల్ గా వాళ్ళు అలా ఫిట్ ఇన్ అయ్యే వాటిలో పెట్టిందండి తను. బికాస్ షీ నోస్, ఇప్పుడు వాళ్ళతో మనం జర్నీ చేస్తున్నాం కదా లైఫ్ లో. సో వీళ్ళు ఎక్కడెక్కడైతే ఫిట్ అయితే బాగుంటుంది మూవీలో అనేది న్యాచురల్ లుక్, చిన్న చిన్నవే. ఓకే, మొత్తానికి 3 ఆడపిల్లలు మీరు. అయితే ఆడపిల్లలు కలిసి పుట్టారు, కలిసి ఒక సినిమా కూడా తీశారు. అక్కయ్య క్యారెక్టర్ ఏంటి? ఆవిడ ఎక్కడ ఉంటారు? అక్కయ్య మధ్యలో ఊరికే వస్తుంది, ఒక స్టూడెంట్ వాళ్ళ మదర్ అన్నమాట. ఏదో డబ్బులు ఇచ్చి నాకు డాన్స్ ఫీజు ఇస్తున్నట్టు చాలా బాగా చేస్తుందండి, థ్యాంక్ యూ అండి అనేటట్టు, అంతే. సో బట్ బిహైండ్ ద సీన్స్ షీ వాజ్ దేర్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. నార్మల్గా ఒక ఫ్యామిలీ మొత్తాన్ని మనం ఏ పెళ్లిలోనో, ఏ ఫంక్షన్లోనో, లేదంటే ఇంకేదన్నా ఈవెంట్లో, మన ఫ్యామిలీ ఈవెంట్లో చూసుకుంటాం. కానీ ఒక సినిమాలో ఒక ఫ్యామిలీ మొత్తాన్ని చూడాలి అంటే అందెల రవ మీది ఇంద్రాణి గారి సినిమా అని చెప్పాలి. మాకు మేనత్ ఉన్నారు, మేనత్కి డాటర్ ఉన్నారు, అనురాధ గోవిందరాజు అని, నాని ఉందని పిలుస్తాం. సో ఆవిడ టీజర్ లాంచ్కి ఆవిడే MC, ఆవిడ PhD అనమాట మ్యూజిక్లో, డబ్బింగ్ అది బాగా చేస్తుంటారు. షీఈస్ వెరీ ఫేమస్ హియర్. నాని వదిన ఇది చేసి పెడతావా, ఇంకోళ్ళు వస్తే ఇది చేసి పెడతావా.
మొత్తానికి అందరినీ వాడేశారు. వాడేయడం అంటాం, బట్ ఇట్స్ అ ఫ్యామిలీ టుగెదర్. ఇప్పుడు రాజమౌళి గారు మొత్తం ఫ్యామిలీ టుగెదర్ పనిచేస్తున్నారు కదండి. దెర్ ఇస్ అన్ హెల్ప్ఫుల్ మన వాళ్ళు అన్నప్పుడు ఇట్స్ ఈజియర్ ఆల్సో ఇన్ సమ్ ప్లేసెస్. చిన్న పెద్ద ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఎట్ దట్ టైం. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా కూడా అండి, ఫ్యామిలీలో అందరూ దే స్టాండ్ టుగెదర్ ఫర్ ఎనీథింగ్. అలాంటప్పుడు షీఈస్ డూయింగ్ సంథింగ్ ఫర్ ఎ గుడ్ కాజ్, then whatever we can do, small portion, we have to stand for her. That is what we thought. అండ్ మా నాన్నగారు బాగా మేము ఎలా చెప్తున్నాను కదా, భరణి గారి క్యారెక్టర్ అట్లా బాగా సపోర్టివ్ అండి. నారీ శక్తి అన్నమాట అసలు. ఆయన ఏంటి, ఎందుకు నువ్వు వెళ్ళు, నువ్వు చేసుకునిరా, ఇలా ఒకళ్ళని ఇచ్చి పంపించడం అమ్మాయిలు అంటే అట్లా కాకుండా బాగా ఇండిపెండెంట్గా పెంచారు. Whether wherever we go, whatever we do, however we talk, it's all we are very thankful to my father. తర్వాత my guru has taught me discipline and confidence. My mother, అంటే నేను యాక్చువల్లీ మదర్ అంటున్నది మా మేనత్త. మా మేనత్త నన్ను పెంచింది. మా మేనత్తాస్ హస్బెండ్, వాళ్ళకి పిల్లలు లేరు, నన్నే పెంచుకున్నారు. వాళ్ళే నాకు అమ్మ నాన్న. బట్ నిజంగా నాన్నగారు బయాలజికల్ ఫాదర్ ఎవరైనా అయితే ఉన్నారో ఆయన చాలా ప్రభావం, బికాజ్ ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం. సో మాకు బాగా కనెక్షన్ అన్నమాట. యూ హ్యావ్ టు బి తెలుగు మాట్లాడితే క్లియర్గా, ఇంగ్లీష్ మాట్లాడితే క్లియర్గా, హిందీ మాట్లాడితే క్లియర్గా, ఎలక్యూషన్, డిబేట్, స్క్రిప్ట్, రీడింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్. సో ఆ పరంగా బాగా అలాంటి ఫాదర్లు ఉండాలండి. ఆడపిల్లలకి అలాంటి ఫాదర్లు ఉండాలి. నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నువ్వు రాణిస్తావు, నిన్ను అలా రెడీ చేసి పెడతాను అనేది. ఫాదర్ అండ్ మదర్ ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్, కానీ మదర్ కొంచెం భయపడుతూ ఉంటుంది కదా అన్నట్టు. అలా కాకుండా బాగా స్ట్రాంగ్ గానే పెంచారు. మీ సిస్టర్ కూడా US లో ఉంటారు కదా. మొత్తానికి మీ ముగ్గురిని చూస్తుంటే, మీ ముగ్గురి ప్రొఫైల్ గురించి వింటుంటే మీ పేరెంట్స్ ఎలా పెంచారు అనేది కూడా అర్థమవుతూనే ఉందండి. అయితే ఇంద్రాణి గారు, మీరు ఇప్పుడు హీరోయిన్ గా యాక్ట్ చేశారు. మీ పాప 8th క్లాస్లో ఉంది. నార్మల్ గా మీరైతే ఇండియాలో ఉన్నప్పుడు బిఫోర్ మ్యారేజ్ యాక్ట్ చేశారు సినిమాల్లో, కానీ ఇప్పుడు పెళ్ళగి పిల్లలు పుట్టిన తర్వాత హీరోయిన్ రోల్ చేయడం, మనం ఈ మధ్య కాలంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్స్ ని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సైడ్ క్యారెక్టర్స్ చేయడం లాంటివి కూడా చూస్తున్నాం. కానీ మీరు డైరెక్ట్ గా హీరోయిన్ గా యాక్ట్ చేశారు. నేను చేసుకున్నా కాబట్టి నేను యాక్ట్ చేశాను. రేపు ఇంకోళ్ళు అడిగితే అలా రాదేమో, అలా ఉండదు. కరెక్టే. బట్ ఐ వాంట్ టు యాక్ట్ స్ట్రాంగ్ రోల్స్ అండ్ ఐ వాంటెడ్ టు షో ద వరల్డ్ వాట్ ఐ కెన్ డూ. అందుకని చేసుకున్న మూవీ. పైగా మేము చాలా అక్కడ కూడా మేము చాలామంది ఉన్నామండి, బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళము, చెయ్యాలనుకుంటున్న వాళ్ళము. పాపం డబ్బులు పెట్టేసుకుని చేసేసుకుంటూ ఉంటారు, చేసేసుకుని చేతులు కాల్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, వై ఆఫ్టర్ మ్యారేజ్? బికాస్ ఐ am passionate about acting. Why now? Because this is the time kids have grown up a little bit. నా స్కూల్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, మా స్టూడెంట్స్ మొన్న ఇద్దరికి అరంగేట్రం చేశాను. ఐ హ్యావ్ దట్ ఫ్రీ ఎబిలిటీ. ఆయన చూసుకోగలరు నేను వచ్చి ఇక్కడ ఏం చేసినా. ఐ కెన్ బీ యాబ్సెంట్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్. అందుకని దిస్ ఇస్ ద టైం. మీరు భరతనాట్యం డాన్సర్, నాట్య మార్గం అనే డాన్స్ స్కూల్ కూడా రన్ చేస్తున్నారు మీరు అమెరికాలో. ఎలా ఉందా ఎక్స్పీరియన్స్? వెల్ అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. గురు శిష్య పరంపర నాది, అందుకని ఎక్కువ మందిని తీసుకోను. ఐఎమ్ వెరీ డిసిప్లిన్డ్, వెరీ బాగా స్ట్రిక్ట్ నేను. అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ దర్ డాన్సింగ్ అండి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. బట్ అగైన్ ఐ యామ్ అ స్ట్రాంగ్ పర్ఫార్మర్ ఆల్సో. నేను చాలా మొన్న అంటే చిదంబరంలో ఒక 80 నిమిషాలు చేశాను. కాశీ దే గేవ్ మీ, నిన్న అరుణాచలంలో చేసి వచ్చాను. నృత్య మంజరి అని బిరుదిచ్చారు అరుణాచలం వాళ్ళు, అంటే ద టెంపుల్ పీపుల్. సో బేసిక్లీ ఇది డాన్స్ అండ్ యాక్టింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండియాలో ఎక్కడ పర్ఫార్మెన్సెస్ ఉన్నా ఐ గో విత్ హర్. ఐ కంపెనీ. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు? మేము విజయవాడలో ఉంటామండి. వీ హ్యావ్ జేకే ఆర్గానిక్స్ అడెసివ్ కంపెనీ. వీ మ్యానుఫ్యాక్చర్ అడెసివ్స్. 23 types ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ మై హస్బెండ్ ఇస్ ఎండి. అండ్ నేను అడ్మినిస్ట్రేషన్ సైడ్ చూస్తానండి. ఐ జస్ట్ సపోర్ట్ హిమ్. ప్రీవియస్లీ యాక్చువల్లీ ఐ డిడ్ మై మాస్టర్స్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్సెస్. ప్రొఫెసర్గా కొన్నాళ్ళు చేశాను. బట్ టు సపోర్ట్ మై హస్బెండ్, సో ఐ గేవ్ అప్ ద ఫ్యామిలీ.
ఫ్యామిలీ ఫ్యామిలీ ఎక్కడున్నా ఏం చేసినా Yeah. బాగుంది నైస్ ఇన్స్పిరేషనల్ that's the thing. అయితే మీరు బిజినెస్ లో ఉన్నారు, సినిమా ఇండస్ట్రీతో నిజంగా టచ్ లేదు, అవును. కానీ కో ప్రొడ్యూసర్ గా చేసిన తర్వాత మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పుడు? కొంత తెలిసిందండి, అవగాహన వచ్చింది, ఇవి ఇలా ఇలా ఉంటాయి, సబ్జెక్ట్ కొంచెం అర్థమైంది. అక్క మాట్లాడటం చేయటం అదే amounts, చెరుబుర్లాడుతూ ఉంటుంది సగం టైం, ఎందుకు చెరుబుర్లాడుతుందో అర్థమవుతుంది. ఎవరెవరికి అమౌంట్స్ పంపిస్తుంది, ఎంత ఐ యూస్ టు సీ దట్ అకౌంట్ అనమాట. సో ఐ హ్యావ్ టు సెండ్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. సో షీస్ టు టెల్ మీ వీళ్ళకి ఇంత పంపాలి, ఓ దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత అవుతుంది, అండ్ వాళ్ళు ఎంత టైంలో మనకి చేస్తున్నారు, ఆర్ దే గివింగ్ అస్ ద ప్రాపర్ రిజల్ట్ ఆర్ నాట్. కొంతమంది టైంకి చేయరండి, దే టేక్ ద పేమెంట్ బట్ దే డూ లేట్. దానివల్ల షీస్ టు అండర్గో స్ట్రెస్. ఐ టు సీ దట్. అండ్ నాకు అనిపించేది, ఓ ప్రొడ్యూసర్ అంటే ఇంత ఇది ఉంటుంది. తను అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ షీఈస్ డూయింగ్ దిస్ ఆల్సో. సో ఐ టు థింక్ మంచి రిజల్ట్ రావాలి. ఐ టు ప్రే వెర్ ఎవర్ వి గో, అక్కకి మంచి రిజల్ట్ రావాలి అండ్ ఫిలిం షుడ్ బి ఏ సూపర్ సక్సెస్. ఐ టు థింక్ లైక్ దట్. మీ మూవీ మొత్తం అయిపోయింది ప్రొడక్షన్ వర్క్ అంతా, కానీ రిలీజ్ చేయకుండానే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి తీసుకెళ్లారు. ఇప్పటికే మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి, వాటి గురించి చెప్పండి ఇంద్రాణి గారు. సో 1 year ఫెస్టివల్స్లో తిప్పుదాం అనుకున్నామండి. సో అది ఒక 90 minutes కట్. జనరలీ అయితే ద ఫీచర్ ఫిల్మ్ దట్ వీఆర్ రిలీజింగ్ సూన్ ఈజ్ 2 hour 21 minutes కట్ అనమాట. సో ఇన్ ద ఫిల్మ్ సర్క్యూట్స్ ఏమవుతుందంటే 90 కన్నా ఎక్కువ చేస్తే తీసుకోరు జనరలీ, బికాస్ హౌ దే ప్లాన్ ఇస్ 1 feature and 2 shots అయినా పడాలన్నమాట వాళ్ళకి ఫెస్టివల్స్లో జెనరికలీ. అండ్ ఫెస్టివల్స్లో ఇఫ్ యూ హ్యావ్ రిలీజ్డ్ దే విల్ నాట్ టేక్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద ఫెస్టివల్స్ ఇఫ్ యూ రిలీజ్ ద మూవీ యూ కెనాట్ సెండ్ ఇట్ టు ద ఫెస్టివల్స్ అనమాట, ఎంట్రీస్ ఉండవు. అందుకని ఇది గ్లోబల్ రావాలి అని అనుకున్న సినిమా. అంటే అవగాహన, ఇండియన్ డాన్స్ ఇస్ నాట్ జస్ట్ బాలీవుడ్. Indian dance is much more. It's a 2000-year-old tradition, steeped in tradition and culture and legendary కదా. మన వాద్యాలు మన అసలు ఎంత బాగున్నారు, అసలు ఎలాగా నేర్పించారు, భలే కాంపోజిషన్స్. సో అదంతా కూడిన ఒక ఇలాంటి డాన్స్ ఫామ్ని, ఇలాంటి స్టోరీని ఐ షుడ్ టేక్ ఇట్ అరౌండ్ అని. అందెల రవ మీది సినిమాని థియేటర్స్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? సో అందెల రవ మీది ఇప్పుడు ఒక 2 వారాల్లో రిలీజ్ అయిపోతుందండి థియేటర్స్లో. అది రిలీజ్ అయినప్పుడు మీరందరూ తప్పకుండా చూడాలి. మీ ప్రేక్షకులు, మీరు అందరూ, మీ ఫ్యామిలీ అంతా, ఆల్ ఫ్యామిలీ ప్యాక్. And make it a big It's success. a family kind of movie. You can watch with kids. You can. It's a beautiful story and it is very. అంటే అక్కడ మా పరిస్థితులు కూడా మీకు అర్థమవుతాయి. ఒక డాన్సర్ పరిస్థితి ఏంటి అని అర్థమవుతుంది. And also I really, on the television, I want to request the government also to help push, because we are a minority there. We are a minority in dance forms. People don't know about us. So it is our responsibility, as we are a part of that country, to educate people to know about our greatness. ఇప్పుడు taekwondo, kung fu, karate ఇవన్నీ చేస్తున్నారు కదా, లాటిన్ డాన్స్, cha-cha-cha, tap dance. The same way we also have to push. As a dance educator, it is my responsibility that I educate people and make them understand how beautiful this dance form is. ఒకటి చెప్తానండి, when the people were going like Tarzan laga, going from tree to tree, hanging to tree, we have already learnt about the concept of zero. Yeah, true. We have learnt, we knew about the distance from sun to, మన హనుమాన్ చాలీసాలో చెప్తారు, అలాంటి థింకర్స్, ఫిలాసఫర్స్, గ్రేట్ మైండ్స్ వచ్చిన భూమి ఇది. సో ఈ భూమి, దిస్ గ్రేట్నెస్ ఆల్సో ఇట్ ఈస్ ఐ ఫీల్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను ఇండియన్ ఎంబసీలో అక్కడ కూడా నేను చాలా స్పీచెస్ ఇస్తూ ఉంటా. పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, సౌత్ ఏషియన్ కమ్యూనిటీ, క్యాపిటల్కి వెళ్ళాము, వైట్ హౌస్కి వెళ్ళాము. ఐ డూ ఆల్ ఆఫ్ దట్ బికాస్ దట్ ఈస్ ఆల్ వెరీ మేజర్ ఫర్ మీ. నేను నేర్చుకున్న డాన్స్ ఫాము
తక్కువ అవ్వకుండా దాన్ని పెంచుతూ వరల్డ్ మొత్తంలో తెలియజేయాలనేది ఒక ఆశ. అందేల రవమిది సినిమాలో విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎలా చెప్పారు, ఏం చెప్పారు? సో పావని ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్, మీరే. నేను. సో పావని ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. So just because Pavani is learning dance and she is doing a traditional thing, it is not like, you know, akkadiki ellipoyi em cheyali em cheyakodu ani telinattu kaadu. Today's women are all well informed. అందరికీ తెలుసు, చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వరల్డ్ సిటిజన్ అయిపోతున్నారండి, ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది పనికి. సో ఈమె ఇక్కడ నేర్చుకుని పెరిగిన the kind of, you know, how she deals with everything is nothing but women empowerment. దాంట్లో మళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఒక ఆఫ్రికన్ అమెరికన్ ఉంటుంది, ఆ అమ్మాయి టేమి అని. షీ ఆల్సో ఇస్ హౌ షీ హెల్ప్స్ మీ, దట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్. షీ ఈజ్ అ సింగిల్ మదర్. సో అలాగా హౌ పీపుల్ ఆర్ coming together, how women are helping each other out, and how women are standing with whatever happens in their lives. Asal manam, we are much stronger andi. Yes. And we can deal 10 different things. Mana అమ్మవారు పెడతారు కదా ఇట్లా ఇట్లా, ఎగ్జాక్ట్లీ వీఆర్ లైక్ దట్. ఎక్కడో ఒక మీమో ఏదో చూసాను, ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, ఇక్కడ రోలింగ్ పిన్ ఉంది, పట్కారు ఉంది, అట్లా ఎగ్జాక్ట్లీ వీఆర్ లైక్ దట్. We can do so much more. We are so strong. And this is what it is also in the movie. అంటే ఏంటి, ఆమె ఎలాగా. మీరు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కదా, విమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరేం చెప్తారు? ఉమెన్ ఎంపవర్మెంట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇదివరకు ఓన్లీ మేల్ డామినేటెడ్ సొసైటీ ఉండేది. ఇప్పుడు వీఆర్ ఇంటూ ఎవ్రీథింగ్, ఉమెన్ ఆర్ ఇంటూ ఎనీథింగ్. అది బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ అవ్వచ్చు, నాట్ జస్ట్ చిల్డ్రన్ అప్బ్రింగింగ్, డ్రైవింగ్ స్కిల్స్ కావచ్చు. టుడే దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద స్పేస్ ఆల్సో. ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో. సో ఈ దుర్గాష్టమి, మహర్నవమి, ఈ టైంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జస్ట్ లైక్ గాడెస్ దుర్గా, ఈచ్ ఆఫ్ అస్, ఎవ్రీ ఉమెన్ ఇన్ ద సొసైటీ, షీ కెన్ డూ మల్టీ టాస్కింగ్ అండ్ షీ కెన్ స్టాండ్ అప్ ఫర్ ద ఫ్యామిలీ, అండ్ ప్రొఫెషనల్గా కూడా షీ కెన్ రీచ్ ద హైట్స్ ఆఫ్ సక్సెస్. అండ్ ఐ విష్ every woman who's watching this a very grand success and bright future. మొత్తానికి కృష్ణా జిల్లా అమ్మాయిలు అందేల రవమిది అనే మీరు కూడా సినిమాతో కృష్ణా జిల్లానేగా? ఖమ్మం జిల్లా, మాది పక్కనే ఉన్న ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లానా? కేకే. Okay. పక్కపక్కనే ఫ్యామిలీ. బాగుందండి. ఎలా అనిపిస్తుంది అసలు కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగి అమెరికా వెళ్ళి, అయినా సరే అక్కడ కూడా మీరు డాన్స్ వదిలిపెట్టట్లేదు, చివరికి అమెరికన్స్ కి కూడా మన డాన్స్ నేర్పించేస్తున్నారు. కృష్ణ అమ్మవారు, విజయవాడ కనక దుర్గ అమ్మవారు, blessings. Yeah, true. We are all women, and without women it does not run. Without men also it does not run. But we take much more. ఇప్పుడు హెడ్ అనేది మగవాడు అవుతే నెక్ అనేది is a woman. ఇది లేకుండా ఏమీ లేదు. ఇది లేకుండా ఏమీ లేదు. Yes. కానీ దిస్ ఇస్ కీలకం. అది అమెరికన్స్ నుంచి మీ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది చూసారా? సో ఇట్ ఓన్లీ వాజ్ ఇన్ ఫెస్టివల్స్ కదండి ఇప్పటి వరకు. సో దే రియలీ అప్రిషియేటెడ్. మాకు ఉమెన్స్ బెస్ట్ ఉమెన్ మేడ్ ఫిల్మ్, బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, ఇలాగ ఒక 8-9 అవార్డ్స్ వచ్చాయి. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. గ్రేట్ థింగ్. యా, థ్యాంక్ యూ. సో ఇట్స్ నైస్. దే రియలీ, అంటే ఒక్కొక్క ఫెస్టివల్కి ఎజెండాలు ఉంటాయి. సో we could only send it to those which are supportive of South Asian community అన్నమాట. సో వాటిలో అయితే చాలా బాగా ఆదరణ అందింది. అండ్ ఆల్సో దోస్ అమెరికన్స్ who have some kind of, పాకిస్తానీ అవ్వండి, బంగ్లాదేశీ అవ్వండి, వియట్నమీస్, ఏషియన్ కూడా, they all are also so supportive. Because when you're seeing US, Europe and all that, we are of minority కదా, of our skin. Yes. చెప్పాలంటే వీఆర్ బ్రౌన్ అంటే చెప్పేదేముంది, దట్ ఈస్ వాట్ వీఆర్, అండ్ వీ ప్రౌడ్లీ వేర్ ఇట్. అండ్ ఐ హ్యావ్ సీన్ దట్ దే వర్ రియలీ అప్రిషియేటివ్ ఆఫ్ ది ఎఫర్ట్, and I'm very thankful for the awards, and I am hoping for more accolades to come our way.
So we did our best, and I hope the audience also will see that we did our best and what it is giving out as a message. సోషల్గా ఏ మెసేజ్ ఇస్తోంది, ఇన్స్పిరేషనల్గా, డాన్స్ పరంగా, ట్రెడిషన్ పరంగా, కల్చర్ పరంగా, దాని నుంచి ఆ కోణంలోంచి చూసి అప్రిషియేట్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఇంద్రాణి గారు, ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే కంటెంట్తో పాటు కాస్టింగ్ కూడా ఇంపార్టెంట్. అలాగే టైటిల్ అనేది, మీ సినిమాకి సూపర్ టైటిల్ పెట్టారు, అందెల రవ మీది. ఎందుకు ఇదే పెట్టాలనిపించింది సినిమా పేరు? ఒకటి డాన్సర్స్ జర్నీ. సో అందెల రవ మీది అంటే కాలి అందియ రవం, బెల్స్ వల్ల వచ్చే సౌండ్ కదా. ఒకటి విశ్వనాథ్ గారి ఆశీస్సులు ఉండాలని. అంటే నేను ఆ సినిమా చూసే, యాక్చువల్లీ స్వర్ణకమలం సాగర సంగమం చూసే బాగా డాన్సర్ అవ్వాలనే బలమైన కోరిక కలిగింది నాకు. సో అందుకని ఆయన బ్లెస్సింగ్, ఆయన హీ పాస్ట్ అవే కదా, సో ఆయన బ్లెస్సింగ్గా కూడా పెట్టుకున్నాం. అండ్ ఇట్ ఈస్ యాప్ట్ టు దిస్. మీరిద్దరు పాటలు పాడతారా? ఫెస్టివల్ సీజన్ కదా, మీరిద్దరు ఒక పాట ఏదైనా పాడితే వినాలని ఉంది ఫైనల్ గా. టుగెదరా? ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అసలు అద్భుతం. ఇందాకటి నుంచి నేను మిస్ అయ్యాను అయితే మీ పాటల్ని. అయితే మొత్తం 5 డాన్స్ ఫామ్స్ మీద నడిచే సినిమా అందెల రవ మీది అని చెప్పారు కదా. ఈ ఇంతకీ అంత మంచి డాన్స్ ఫామ్స్, అంత మంచి కొరియోగ్రఫీ మీరే చేశారు. సాంగ్స్ ఎవరు పాడారు, ఎవరు రాశారు? కార్తిక్ కోడకండ్ల వచ్చేసి మా మ్యూజిక్ డైరెక్టర్ అండి. తర్వాత రాసింది రఘుకుల్ మోకిరాల అని, ఆయన అక్కడ పెన్సిల్వేనియాలో ఉంటారు. ఆయన కేర్ ఆఫ్ కంచరపాలెం ఇటుకన్నిటికి లాంటి సినిమాలకి రాశారు. అద్భుతంగా రాశారు. తర్వాత దీంట్లో 2 సాంగ్స్ క్లాసికల్, విచ్ ఆర్ ఏజ్ ఓల్డ్ కాంపోజిషన్స్ అనమాట. స్వాతి తిరునాల్ ఒకటి, అండ్ అవి ఇంకా కాంపోజిషన్స్ ఆర్ వెరీ 18th century దాని ముందువి. సో ఆ 2 డాన్స్ వర్క్తే చాలా బ్యూటిఫుల్గా మ్యూజిక్ కంపోజ్ చేశారు కార్తిక్ గారు. హరిణి దర్బా సిస్టర్స్ అని వాళ్ళు పాడారు. ఒక పాట ఏమో అంజనా సౌమ్య గారు పాడారు. కార్తిక్ హిమ్సెల్ఫ్ సాంగ్. 5 songs ఉన్నాయి మూవీలో. అండ్ సాంగ్స్ ఆర్ ఆల్సో డూయింగ్ రియలీ గుడ్ వితౌట్ బూస్టింగ్ అండ్ ఆల్ 1 millionకి వెళ్ళింది. చాలా అర్థవంతంగా ఉన్నాయండి. అవునా? ఒక పాట పాడతారా? అయ్యో, మీ సినిమా సాంగే పాడండి. కార్తిక్ గారు ఉండి పాడేవాడు. ఓకే, ఒక పాట పాడతాను. ఐఎమ్ నాట్ అ సింగర్, క్షమించాలి. సరిగా స్వరం సుస్వరంగా ఉండకపోతే ఐల్ ట్రై మై బెస్ట్. ఆగడేనమ్మ హరుడు త్రిగుర్త తయ్యనియాడేనమ్మ హరుడు త్రిగుర్త తయ్యనియ. దాని తర్వాత అనుపల్లవి వచ్చేసి జాడకగిరి కన్యకను గ్రీకంఠ చూడనంబస భాషని కొనియాడ చూడ చూడ వేడుకగా చంద్ర చూడుండు 3 కనులవాడు హరుడు త్రిగుర్త తయ్యని. ఆ పాటలో నవరసాలు వస్తాయి అన్నమాట. ఏంటండి మీరు సింగర్ కూడానా? లేదు, నేను చాలా అసలు భలేవాళ్ళు. వాయిస్ కూడా చాలా బాగుంది. She sings very well. అలా అంటుంది కానీ తీసుకుంటుంటా కదా క్లాసెస్, సో ఇదంతా ఐ కెన్ మేనేజ్. అంజనా సౌమ్య ఎన్ని సాంగ్స్ పాడారు? ఒక సాంగ్ పాడారు. తను కూడా యుఎస్ లోనే ఉన్నారు కదా. అవునవును. చాలా బాగుందండి. మొత్తానికి మీ ఫ్యామిలీ అంతా కలిసి చూసిన సినిమాని మేమందరం ఫ్యామిలీస్ తో వచ్చి మరీ చూస్తాం, సక్సెస్ చేస్తాం. ఎప్పుడెప్పుడు థియేటర్ లో రిలీజ్ చేస్తారా అని చూస్తున్నాం. ఆల్ ద బెస్ట్ ఇంద్రాణి గారు అండ్ సుగుణ జ్యోతి గారు. Thank you so much for having us here. Exactly. Thank you so much. Had nice time with you, ma'am. Thank you so much.